నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై జరిగిన సమీక్షలో గిరిజనులకి విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సీఎం సమీక్షించారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్ లను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలని తెలియజేశారు. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలియజేసి జ్ఞాపికను అందజేశారు. మంగళవారం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ ని, ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకి, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని, పెట్టుబడుల్ని ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ సమావేశంలో యుఎస్ కాన్సుల్, పొలిటికల్ ఎకనామిక్స్ విభాగం చీఫ్ ఫ్రాంక్ టాలూటో, ఆ విభాగం ప్రతినిధులు శ్రీమాలి కారే, శివ ప్రసాద్ త్రిపాఠి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందే చంద్రబాబు యూటర్న్లు మొదలు పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 1-2 కాదు, అనేక విషయాలు యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబు అబద్దంలో పుట్టి అబద్దంలోనే జీవిస్తూ ఉంటాడు. కేంద్రం 15,000 కోట్ల గ్రాంట్ అని చంద్రబాబు చెప్పారు. అయితే అదంతా అప్పే. కేంద్రం ఇప్పిస్తుందనేది వాస్తవమని ఆయన పేర్కొన్నారు. పింఛను కూడా రానున్న రోజుల్లో చాలా మందికి అనర్హుల పేరిట ఏరువేస్తారు. సూపర్ 6 కాదు, సూపర్ చీటింగ్ అని ముందే చెప్పాం. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అమలు అంటే భయం వేస్తుందని అంటున్నారు. ఇలాంటి మాటలు చెబుతున్న చంద్రబాబు మొహం చూస్తే ప్రజలకి రోత పడుతుందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. 1-2 కాదు, అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తే చాలా మంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మాలాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు, అబద్ధంలోనే జీవిస్తాడు, అబద్ధంతోనే రాజ్యం వెళ్తాడు అనేది ఒక సత్యం, నగ్న సత్యం. అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నటి వరకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు. వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి. మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమి ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు. 15,000 గ్రాంట్ అని చెప్పారు. మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది. ఈయన అడిగింది కూడా అప్పే. మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అడిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పు ఇప్పిస్తాడట, ఈయన అప్పు తీసుకుంటాడట. ఆ అప్పు ద్వారా 15,000 కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని చేస్తారట అనేది ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు సరే ఇంకా హామీల సంగతి వస్తే నేనేం చెప్పాలి? ఇంకా ఏ మాటకు ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి. అన్నీ మనం కాదనలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నాడు, అది మాత్రం ఇచ్చాడు 1 నెల. నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిద్దో మనం చెప్పలేం. ఇస్తాడు, కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులకే ఇచ్చేశాడు కాబట్టి అనర్హుల్ని ఏరివేస్తామని చెప్పేసి వాళ్ళలో కొంతమందిని ఏరివేసినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా గ్యాస్ సిలిండర్ల పని, ఆ సూపర్ 6 పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆ రోజునే చెప్పాము, అది సూపర్ 6 కాదు, అది సూపర్ చీటింగ్ అని. అదే చీటింగ్కి వాళ్ళ
చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. మనం చాలా ఆశ్చర్యం, అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. మేము సూపర్ 6 అని అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ చూస్తుంటే ఆ పైన స్క్రీన్ మీద అసెంబ్లీలో భయం వేస్తుంది అన్నాడు. మరి సంపద సృష్టించేటటువంటి యోధుడు, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు, ఎకనామిక్స్ చదివినటువంటి వ్యక్తి. కృష్ణా డెల్టాలోని చివరి ఎకరా ఆయకట్టుకు కూడా సాగునీరు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గనులు భూగర్భ వనరు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సాగునీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, కామినేని శ్రీనివాస్, వర్లకుమార్ రాజాతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలోని రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేశారు. గేట్లకు గ్రీసు కూడా పూసే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని చూశాం. పులిచింతల లాంటి పథకాన్ని అవస్థలో పడేశారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి చూసి వర్షాలు కూడా సమృద్ధిగా కురిశాయి. శ్రీశైలం నుంచి నీరు విడుదలయ్యాయి. నాగార్జున సాగర్ నిండింది. ఇవన్నీ రైతాంగానికి ఎంతో సంతోషాన్నిచ్చే విషయాలు. త్వరలోనే జరిగే కేబినెట్ సమావేశంలో కూడా కృష్ణా డెల్టా సమస్యల్ని లేవనెత్తనున్నామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల వల్ల ఇవాళ వ్యవసాయం చేయటం కన్నా కూడా తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా జరిగింది. 5 సంవత్సరాల్లో కనీసం ఒక పారెడు మట్టి కూడా కాలువల్లోంచి తీసినటువంటి పరిస్థితి లేదు. డీసిల్టేషన్ ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. వీడి మూలకి కేవలం కాగితాల మీద చూపించడం, బిల్లులు చేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా పని జరిగినట్టుగా కనపట్లేదు. మరి ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల కేవలం పట్టిసీమ పంపుల్ని పక్కన పడేయాలని రకరకాలుగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం వల్ల టోటల్ కృష్ణా డెల్టాకి రావాల్సినటువంటి నీరు ఈస్ట్ కానీ వెస్ట్ రావాల్సిన నీటిని టోటల్ గా పులిచింతల్లో దాదాపు 40 టీఎంసీల వరకు పెట్టుకోగలిగినటువంటి పులిచింతల్లో 0.8 లెవెల్ కి పడేస్తారు. పైన సాగర్ లో నీళ్లు, ఆ పైన శ్రీశైలం నీళ్ళు లేకుండా వేశారు. ఇవాళ చాలా ఇబ్బందులు పడేది. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇరిగేషన్ శాఖ మంత్రికి ఆదేశించి పట్టిసీమ పంపులు ఆన్ చేయించి ఇవాళ 20 పంపుల పైన 21 పంపులు వర్క్ చేస్తా ఉన్నాయి. ఇవాళ ముందు తాగునీటి సమస్య తీరింది. వ్యవసాయానికి కూడా ఇవాళ ఆ నీరు, ఎందుకంటే మనకు రిక్వైర్మెంట్ దాదాపు 10,000 క్యూసెక్లు కావాలి. ఈ 10,000 క్యూసెక్లు రావాలంటే పంపుల నుంచి వచ్చేది ఇక్కడ లాస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ప్రొడక్షన్ గా 4,000-5,000 మధ్యలో వస్తా ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సింది 10,000 క్యూసెక్లు రిక్వైర్మెంట్ ఉంది. దీన్ని రీచ్ కావాలంటే మరి పైనుంచి వాటర్ వస్తే తప్ప వేరే మార్గం లేదు. దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేఆర్ఎంబి నుంచి మరి ఆ వాటర్ తీసుకునే దానికోసం ఇవన్నీ కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అలాగే కాలువల మేనేజ్మెంట్ కూడా ఇవాళ లస్కర్ లేని కారణంగా కెనాల్స్ మీద ఎవరు కూడా మేనేజ్మెంట్ లేకుండా పోవడం వల్ల అక్కడ వాటర్ చౌర్యం జరుగుతుందని, కాలువలు దెబ్బతింటడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి గతంలో నీటి సంఘాల ఆధ్వర్యంలో నీరు చెట్టు కింద దాదాపు ఈ రాష్ట్రంలో 9,000 వర్కులు జరిగితే దాంట్లో ఒక పైసా కూడా ఇవ్వకుండా గత ముఖ్యమంత్రి గారు కాలయాపన చేసి మరి సమస్యల పరిష్కారం కాక వైసీపీ 5 ఏళ్ల పాలనలో కష్టాలు కన్నీళ్లతో కాలం వెళ్లదీసిన బాధితులకి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ భరోసా ఇచ్చింది. ప్రజల విన్నపాల పట్ల తక్షణమే స్పందిస్తూ యువనేత పలు సమస్యల్ని అప్పటికప్పుడే పరిష్కరిస్తూ ఉన్నారు. దీంతో తమ సమస్యల్ని, కష్టాల్ని విన్నవించుకునేందుకు ప్రజా దర్బారుకు వేలాదిగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ఆయా సమస్యల్ని సంబంధిత శాఖలకి పంపి సత్వర పరిష్కారానికి చర్య తీసుకోవాలని లోకేష్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
గుంటూరు రూరల్ మండలంలోని నల్లపాడు లాయల పబ్లిక్ స్కూల్ నందు బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ప్రతిపాడు శాసనసభ్యులు రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన కవాతు ప్రదర్శన ఆకర్షించింది. అనంతరం ముఖ్య అతిథులు బాస్కెట్ బాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని, ముఖ్యంగా విద్యార్థులలో పోటీతత్వం పెంపొందించేందుకు క్రీడలు తోడ్పడతాయని తెలిపారు. కార్యక్రమంలో వివిధ జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు, కోచ్లు మరియు లైలా పబ్లిక్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. Salute! भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमालय School! Eyes right! Right! Sherwood, right turn! Hyderabad Public School, right turn! School conclude, eyes right! Ma'am to pass on the torch to B. Ramanjaneyulu sir. I request sir to pass on the torch to Reverend Father Y. Bharat Reddy, and I request Father to pass on the torch to Sister M. Vijay Rani. I request Sister to pass on the torch to We are only under 19 teams will play. All the team coaches under 14 and 17. Yes, sir. What is it? Correct, sir. To make it Wow. Group number 1 and 2, 3. Okay, madam. Okay, na? ఇక్కడ లోయలో పబ్లిక్ స్కూల్ నల్లపాడు గుంటూరులో మనకి రీజనల్ బాస్కెట్బాల్ జరుగుతుంది. దీంట్లో అండర్ 14, అండర్ 17, అండర్ 19 గర్ల్స్ టీమ్స్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకి దాదాపు 40 గర్ల్స్ 550 మంది పార్టిసిపెంట్స్ ఈ గేమ్స్ లో 3 రోజులు జరగబోయే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం ఇక్కడ గుంటూరులో ఆర్గనైజ్ చేసిన లోయలో మేనేజ్మెంట్ వారికి అండ్ ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేసే పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మహిళా పబ్లిక్ స్కూల్ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి 42 ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ గారితో పాటు ఎమ్మెల్యే గారిని దృశ్యంగా భావిస్తాము. ఎందుకంటే ఇలాంటి పార్టిసిపెంట్స్ అక్రాస్ ది స్టేట్స్ నుంచి రావడం, వాళ్ళు ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యి ఆ ఒలింపిక్స్ స్ఫూర్తితో పాత్రికేయులందరికీ, మీడియంస్ అందరికీ కూడా చాలా వందనాలు కవర్ చేసినందుకు.
వచ్చినటువంటి బాలబాలికలకు మరియు అందరూ కూడా మేము మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 21 డివిజన్ కృష్ణబాబు కాలనీ, గడ్డిమల్లు, శశాంక్ గోయల్ కాలనీలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరు 21 డివిజన్ కృష్ణబాబు కాలనీ నుండి పర్యటన ప్రారంభించారు. కృష్ణబాబు కాలనీ, గడ్డిమల్లు, శశాంక్ గోయల్ కాలనీ, భానుప్రసాద్ కాలనీలో ఎమ్మెల్యే గల్లా మాధవి విస్తృతంగా పర్యటించారు. ప్రతి చోట పారిశుద్ధ్య సమస్యలు అధికంగా కనిపించడం, ప్రజలు ఫిర్యాదులు చేయడంతో మున్సిపల్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. ఆ ప్రాంతంలో డ్రైనేజీ కాలువ ధ్వంసమై మంచినీటి పైప్ లైన్ మీద పడటంతో ఆ నీరు కలుషితం అవుతుందని గుర్తించగా ఈ శిథిలాలను తొలగించి మంచినీటి పైప్ లైన్ కు మరమ్మతులు చేయాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్ని మస్తాన్ వలి, శ్రీకాంత్, బాబు ఖాన్, కసకుర్తి, హనుమంతరావు, మల్లెల మూర్తి, షరీఫ్, జాన్, సైదా, చింతల దేవి, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి సాయంత్రం పూట మీరు వచ్చి ఒక అరగంట కూర్చోండి, దోమతో ఎలా ఉందో చూసేదాన్ని. ఆగదు కొన్నాయి తప్ప కానీ హోటల్లో 4 గంటలు మొత్తం ఏ నీళ్ళు వస్తాయి రోజు కంప్లీట్. సగం దూరం పోయిన తర్వాత మనిషి నుంచి చూసారా, అక్కడి నుంచి ఇటు అడ్డం తిప్పారు. ఎందుకని అట్లా తిప్పారు అంటే మా కాంట్రాక్ట్ ఎంతవరకు ఈ వాటర్ మొత్తం అక్కడ పైపు ఒకటి ఉంది, ఈపుందో లేకపోతే ఏరిపోతుందో. దీనిలో వాటర్ ఏమో ప్రజలు వచ్చినప్పుడు వెళ్తున్నాయి, బాగా మంచి వస్తున్నాయి. ప్రజలు రాసినప్పుడు మామూలు పైప్ లో వాటర్ వస్తుంది, మోటార్ వేస్తే అప్పుడు కలుషితం కలుస్తుంది. మాకు దాదాపు వాటర్ పోయి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా గుంటూరులో అత్యున్నత సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న షేక్ కరీంను నగరంలోని పౌర సంస్థలు ఘనంగా సత్కరించాయి. ఈ నెల 30వ తేదీన ప్రాంతీయ రవాణా కార్యాలయంలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనచైతన్య వేదిక అవగాహన మానవత నేస్తం సంస్థల ప్రతినిధులు షేక్ కరీం కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా షేక్ కరీం ప్రసంగిస్తూ మైనర్లు వేగంగా వాహనాలు నడుపుతున్నారని, యువత మద్యం సేవించి వాహనాలు నడపడం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగంతో కలిసి ముమ్మరంగా అవగాహన సదస్సులు నిర్వహించడం, ట్రాఫిక్ నియమ నిబంధనల్ని వివరించడం ద్వారా మార్పులు తీసుకుని రావడానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో అవగాహన కార్యదర్శి కొండ శివరామరెడ్డి, మానవత చైర్మన్ పావులూరి రమేష్, నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్, సహా వ్యవస్థాపకులు టి ధనుంజయ రెడ్డి, యోగా శిక్షకులు ఇందు శేఖర్, మానవత అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు వారి సుబ్రహ్మణ్యం తదితరులు షేక్ కరీం సేవలను కొనియాడారు. ద్వారా కానీ ఈ సమాజంలో మార్పు కోసం అవగాహన కృషి చేస్తా ఉన్నారు. పెద్దలు డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారు, వీటిని ఒక్క ప్రాణమైన కాపాడటం గొప్ప. ఈ కాన్సెప్ట్ ఆలోచిస్తే అవగాహన బాగా చేద్దాం. బోత్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ముందు అవగాహన కల్పిద్దాం, అలా సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ చెప్పాలి. ఆ కాన్సెప్ట్ మొదలు పెట్టాము. మీ అందరి కోఆపరేషన్తో, అలాగే స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమం రెగ్యులర్ గా ఇలాగే చేస్తాం. ఇంతే కాకుండా మా ఇన్స్పెక్టర్స్ కాలేజెస్ వెళ్తున్నారు, అలాగే స్కూల్స్ వెళ్తున్నారు. రెగ్యులర్ గా మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషన్
కృష్ణవేణి మేడం గారి ప్రోగ్రామ్ మేము ఎప్పుడు గైడెన్స్ ముందుకు వెళ్తున్నాము. రెగ్యులర్ గా ఈ కార్యక్రమం అయితే మేము ముందుకు తీసుకెళ్తాము. అలాగే దీనికి సొసైటీ తరఫు నుంచి పెద్దలు ఇప్పుడు అందరూ ముందుకు వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి రోడ్ సేఫ్టీ అనేది ఒక ఏదో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత. ప్రతి పౌరులు ప్రతి ఇంట్లో వాళ్ళ వెహికల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెహికల్ ఇచ్చి పంపించేటప్పుడు పిల్లలకి వాళ్ళ సూచనలు అన్ని కూడా చెప్పి పంపించే రోడ్ సేఫ్టీ నామ్స్ అన్ని కూడా పెద్దలు పిల్లలు అందరూ పాటిస్తే మా పని కొద్దిగా సులభం అవుతుంది. మేము చెప్పగలుగుతాము, అలాగే ఎఫోర్ట్ చేయగలుగుతాం. కానీ పాటించాల్సింది మాత్రం సిటిజన్స్, వెహికల్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఈ ఏదైతే ఉందో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్ గా డిపార్ట్మెంట్ ఎప్పుడు చేసే కార్యక్రమం. కాకపోతే అంతకుముందు ఈ రూమ్ కొద్దిగా వేకెంట్ రూమ్ ఖాళీ ఉంటే మేము మా ఇన్స్ట్రక్టర్స్ తో కలిసి డిజైన్ చేసాం. ఇది ఒక క్రియేటివ్ గా ఉంటుంది. ఒక రూమ్ లో కూర్చోబెట్టి డైలీ ఒక ఇక్కడికి ఎల్ఎల్ఆర్ స్కూల్ డ్రైవింగ్ లైసెన్స్ కి అలాగే ఏ కార్యక్రమానికైనా ఆఫీస్కి వస్తుంటారు. రోజుకి 200 నుంచి 300 మంది వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేసాము. కొద్దిగా డీలర్స్ వాళ్ళు కోఆపరేట్ చేయబట్టి బాగా సక్సెస్గా చేశారు. దీన్ని మా మోటార్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఇదంతా ఒక టీమ్ వర్క్. ఆర్టీ గుంటూరు అనేది ఒక టీమ్ వర్క్ లాగా చేసుకోబట్టి మేము ఈరోజు ఇది సక్సెస్ చేయగలుగుతున్నాము. ఇంకా నేను ఈ ఇనిషియేటివ్ రావడానికి నా ముఖ్య కారణం ఏంటంటే ప్రతి మంత్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్ అనేది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తాను. నేను మెంబర్గా నేను ఈ అంటే చదవాల్సి వస్తుంది. రోడ్ యాక్సిడెంట్స్ నాకు ఏది జరిగింది బైక్ పందాలు వేయటం, బెంగళూరులో పందాలు వేయటం అంటే ఒక రకమైనటువంటి లైఫ్ లో యూత్ కి ఒక లక్ష్యం లేకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. మనం ఏదో దండించాలని నా అభిప్రాయం కాదు. కౌన్సిలింగ్ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వటం, నా ఉద్దేశంలో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అవసరం నా అభిప్రాయం. ఎందుకంటే ఒక పిల్లడే ఉండేసరికి గాఢంతో వాళ్ళు అడిగిందల్లా అప్పు చేసేదైనా సరే స్పోర్ట్స్ ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాటి కరీం గారు ఒక మంచి అధికారిగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గా వారు వచ్చిన దగ్గర నుంచి కూడా మనకు తెలుసు. ఆయన ఎంతో ఈ కౌన్సిలింగ్ ద్వారా వీళ్ళందరిలో కొంత మార్పు తేవాలని ఒక మంచి ప్రయత్నం. ఆ మనిషికి ఆర్థిక మద్దతే కాకుండా ఆర్థిక మద్దతు కూడా అందిస్తూ ప్రోత్సహించారు. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, లేక పిల్లల అభివృద్ధి కోసం కృషి కావచ్చు, ఒక మంచి హాస్పిటల్ నడపడం. అదేవిధంగా బహుళ స్మృతి ఫౌండేషన్ పేరుతో రాష్ట్రంలో దేశంలో మంచి పేరున్న అనేక మందిని సత్కరించిన అనుభవం ఉంది. వారికి ఈ ఆలోచన తెలుసుకోవడానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాసన సభ్యులు కేఎస్ గారు కరీం గారు మంచి అధికారి కూడా తెలుసు. గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొత్త వరవడికి భావితరాల సేవలకి నాంది పలికిందని, దాంట్లో భాగంగానే అన్నదాతలు అన్నదానానికి స్ఫూర్తి ప్రదాత అపర అన్నపూర్ణాయన కీర్తి శ్రేష్ఠురాలు డొక్కా సీతమ్మ గారి పేరుని మధ్యాహ్నం బడి భోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామకరణం చేయడం హర్షించదగ్గ విషయమని, అటువంటి ఆమె పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న బడి భోజన పథకానికి పెట్టడాన్ని బ్రాహ్మణ సమాజంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకి సేవా రంగాల్లో ప్రజలకు సేవ చేసిన వ్యక్తుల చరిత్రను తెలుసుకునే ఏర్పాటును, భవిష్యత్తులో ఈ విద్యార్థుల ద్వారా సమాజానికి సేవలందించే ఏర్పాటును ఈనాటి విద్యార్థులకు కల్పించే ప్రభుత్వ పాఠశాల పథకాలకి స్ఫూర్తి ప్రదాతల పేర్లు నామకరణం చేసిన ఘనత విద్యాశాఖ మంత్రి వర్యుడు నారా లోకేష్ కి దక్కుతుందని శ్రీధర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి శబరి, వంగవేటి చైతన్య, చిలుమూరు ఫణి, వడ్డమాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న బడి భోజన పథకానికి మరి అపర అన్నపూర్ణగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు కీర్తించే, అలానే అన్నదాతలకు స్ఫూర్తి ప్రదాతగా, అన్నదానానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన తూర్పుగోదావరికి చెందిన కీర్తిశేషురాలు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడాన్ని బ్రాహ్మణ సమాజం హర్షిస్తుంది. ఎందువల్లంటే
డొక్కా సీతమ్మ గారు స్వాతంత్రం పూర్వక ముందు నుంచి ఆమె 100 ఎకరాలను సైతం అమ్మి బాటసారులకి ఉచితంగా అన్నదానం కార్యక్రమాలు వారు ఆ కుటుంబ సభ్యులు నిర్వహించేవారు. అప్పట్లో ఆమె లంకల గన్నవరంలో నివసించేది. ఆమె పేరు మరి చిరస్థాయిగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నిలిచిందంటే ఆమె చేసిన సేవా కార్యక్రమం వల్లే ఆమెను ఈ రోజుకి చెప్పుకోవటం జరుగుతుంది. ఆమె బ్రిటిష్ వారికి కూడా మరి వాళ్ళు ఆకలి టయానికి వస్తే అన్నం ఆహార పదార్థాలు అందించడం జరిగేది. అట్లానే లంకల్లో గ్రామాల్లో వరదలు వస్తే ఆమె వారికి పడవల్లో తీసుకెళ్లి భోజన సదుపాయాల ఏర్పాట్లు చేయటం చేసేది. మరి అట్లాంటి స్ఫూర్తి ప్రదాత పేరుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, అట్లానే ఉప ముఖ్యమంత్రిగా మరి డొక్కా సీతమ్మ గారి పేరు ప్రతిసారి ప్రతి మీటింగ్ లో సమావేశంలో మరి చెప్పి ఆమె సేవల్ని కొనియాడుతూ ఉండే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి బ్రాహ్మణ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ప్రభుత్వ పథకాలకి గత ప్రభుత్వంలో చూశాం, ప్రజల సొమ్మును దోచుకొని మనీ లాండరింగ్ క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగనన్న గోరు ముద్దల పథకం అంట. గోరు ముద్దల పథకం, ఇదే పథకానికి ఆయన పేరు పెట్టాడు. ఎంత సిగ్గుచేటు! ఇట్లాంటి క్రిమినల్స్ కి ప్రభుత్వ పథకాలు పేర్లు పెట్టుకోవటం దేశంలో ఎక్కడా లేదు. మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గతంలో నిరసన తెలుపుతున్న తనపై దాడి చేసిందంటూ విజయవాడ సెంట్రల్ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ మాట్లాడారు. విజయవాడ వాంబే కాలనీకి చెందిన మైనర్ బాలిక గ్యాంగ్ రేపు కేసులో బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న తనపై వాసిరెడ్డి పద్మ దౌర్జన్యం చేశారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో తమ అధినేత చంద్రబాబు నాయుడు బాలికను పరామర్శించి ధైర్యం చెప్పడానికి వస్తే బాధ్యత గల పదవిలో ఉన్న వాసిరెడ్డి పద్మ ఓవరాక్షన్ చేశారు. డీజీపీని కలిసి వాసిరెడ్డి పద్మపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. డీజీపీ సానుకూలంగా స్పందించారు, విచారిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. నా పేరు దాసరి ఉదయశ్రీ యాదవ్, సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలిని. 61 డివిజన్ కార్పొరేటర్ గా కంటెస్టెంట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు డీజీపీ గారిని కలవడానికి గల ముఖ్య ఉద్దేశం, వాసిరెడ్డి పద్మ గత 5 సంవత్సరాల్లో మహిళా చైర్పర్సన్ గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ మహిళలకి రక్షణ లేకుండా, మహిళల పట్ల పోరాటం చేయకుండా, మహిళల పట్ల ఎక్కడ కూడా ప్రేమ, ఆప్యాయత, గౌరవం చూపకుండా కేవలం ఆమె ఒక ప్రభుత్వ పదవిని ఆమె సొంత ఎజెండా కోసం, ఆమె సొంత పనుల కోసం, ఆమె దందాల కోసం, ఆమె సెటిల్మెంట్ల కోసమే ఉపయోగించుకుంది. ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేల పేర్లు, మినిస్టర్ల పేర్లు అడ్డం పెట్టుకొని పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ ఆడబిడ్డల శీలాలతో ఆమె దందాలు చేసిన పరిస్థితి. ఆడబిడ్డలకి రక్షణ కల్పించకుండా ప్రతి ఒక్క చోట కూడా ఆవిడ ఎన్నో సెటిల్మెంట్లు చేసిన పరిస్థితి. ఏ ఒక్క ఆడబిడ్డకు కూడా గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ గారి వల్ల ఎవ్వరికీ కూడా ఒక్క ఆడబిడ్డకు కూడా న్యాయం జరగలేదు. ఇదే ఐటీ మినిస్టర్ అయినటువంటి ఈనాడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ఎన్నోసార్లు చెప్పారు, ఇదే మహిళా
కమిషనర్ వాసిరెడ్డి పద్మ గారు ఏం చేస్తా ఉన్నారు? ఎంతో మంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతా ఉన్నాయని నెత్తి నోరు కొట్టుకున్న పరిస్థితి. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉలుకు పలుకు లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించిన పరిస్థితి ఈ వాసిరెడ్డి పద్మది. ఇదే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ఆడబిడ్డలకి రక్షణ లేదు, 30,000 మంది ఆడబిడ్డలు కూడా ఇప్పటి వరకు కనబడకుండా పోయారు, మిస్ అయిపోయారు, వాటి మీద చర్యలు తీసుకోండి, ఆడబిడ్డకు రక్షణ కల్పించడని ప్రతి చోట కూడా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్న పరిస్థితి. అయినా సరే ఈ ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా, ముఖ్యంగా మాకేంటిలే అనే రీతిలో ఏ ఆడబిడ్డ పక్షాన కూడా పోరాటం చేయకుండా, ఆడబిడ్డకు రక్షణ కూడా లేకుండా ప్రతిపక్షాలు ఎంత గలమెత్తినా సరే ఉలుకు పలుకు లేకుండా ప్రవర్తించిన పరిస్థితి ఈ వాసిరెడ్డి పద్మది. ఇదే ప్రాంగణంలో ఈ 5 సంవత్సరాల్లో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని బోండా ఉమామహేశ్వరరావు గారు పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.